మెదక్ సంగారెడ్డి జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. పట్టణాలు పల్లెల్లో ఉదయం 7 గంటలు దాటినా సూర్యుడు బయటకు కనిపించడం లేదు. మరోవైపు చలి పొగమంచుతో మున్సిపల్ సఫాయి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే రోడ్లు వీధులను శుభ్రం చేసేందుకు వస్తున్న సఫాయి కార్మికులు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో మున్సిపల్ సఫాయి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి పొగమంచులో వణుకుతూ స్వెటర్లు లేకుండా రోడ్లపై ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన కార్మికులు చలికి తట్టుకోలేకపోతున్నారు. చలిమంట కాచుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణాల్లో కంపునంత ఎత్తిపారేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల బతుకులు మారడం లేదు. అత్యవసర జీతంలోనే కోతలు కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన గ్లౌజులు, సబ్బులు, నూనె, చెప్పులు ఎప్పుడో కానీ ఇవ్వడం లేదు. దీంతో కార్మికులు చలికి వణుకుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కార్మికులను దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మస్తు చలి పెడుతుంది, నీలిగిపోతున్నాయి చేతులు కాళ్ళు, ఏమి ఇచ్చడం లేదు, చుట్టాలు లేవే, మాకు మేమే తెచ్చుకున్నాము. చలికి కొనుక్కపోతున్నాము. వాతావరణం ఎట్లున్నా సార్ మస్తు చలి పెడుతుంది, కొనుక్కపోతున్నాము. చలి బాగుంది. ఇక పొద్దున 5 గంటలకు వస్తాము, 1 గంట దాకా ఉంటాం. ఇక మేమే తెచ్చుకున్నాం. మా డబ్బులు పెట్టి మా ఆఫీసర్ చాలా ఇవ్వలేరు, మా పైసలు పెట్టి మేము తెచ్చుకున్నాం. పలు మున్సిపాలిటీల్లో కొన్నేళ్లుగా కార్మికులకు యూనిఫామ్, గ్లౌజులు, నూనె, సబ్బులు ఇవ్వడం లేదు. చీపురు కూడా సక్రమంగా ఉండడం లేదు. చెత్తను తీయకుంటే అధికారులు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు చెబుతున్నారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటున్నారు సఫాయి కార్మికులు.